హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు సరదాగా మా గార్డెన్లో పూసినటువంటి కొన్ని పూల మొక్కల్ని మీకు చూపిస్తాను. రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే, కూరగాయలు పళ్ళే కాదు, మన దగ్గర రకరకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఒక చిన్న గ్లాన్స్. ఓకే, ఈ లోటస్ చూడండి ఎంత బాగుందో. ఇంకా విచ్చుకోలేదు, పూర్తిగా విచ్చుకోలేదు. పూర్తిగా విచ్చుకోవడానికి ఇంకా 4-5 రోజులైతే పడుతుంది. అయితే విచ్చుకునేటప్పుడు ముందుగా విచ్చుకున్నటువంటి కింద వైపు ఉండే రేకులు ఒక్కొక్కటి రాలిపోతున్నాయి. సో ఇది ఓకే. మా గార్డెన్ మందార మొక్కలకి ఫేమస్. రకరకాల నాటు మందారాలు ఉంటాయి. హైబ్రిడ్ కంటే కూడా నాటు మందారాలు ఎక్కువగా ఉంటాయి. హైబ్రిడ్ మొక్కలు కూడా ఉన్నాయి, బట్ ఎక్కువగా నాటు మందారాలు. నాటు మందారాలు అయితే మనం ఎరువులు ఇచ్చినా ఇవ్వకపోయినా విపరీతంగా పూలు పూస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు హెల్కోనియా, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటాం కదా, అలాగే మనం లవ్ బర్డ్స్ అని కూడా అంటూ ఉంటాం. ఈ మొక్క ఒక్కసారి నాటుకుంటే మాత్రం ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది. ఒక కంకి తర్వాత ఒక కంకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ప్రత్యేకమైన సీజన్ అంటే ఏముండదు. చూడటానికైతే చాలా అందంగా ఉంటుంది, చక్కగా పెరుగుతాయి. బ్రహ్మకమలం మొగ్గలు మొదలనే అడపా తడపా పూలు పూస్తూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి సెప్టెంబర్ వరకు ఈ బ్రహ్మకమలాలు పూస్తూనే ఉంటాయి. క్రీమ్ కలర్ నాటు గులాబీలు, ఇవి కూడా ఈ వానాకాలం అంతా విపరీతంగా పూస్తాయి. వానకి కొమ్మలు వాలిపోయినాయి, ఈ పూల బరువుకి కొమ్మలు వాలిపోయినాయి. పూలు అయిపోయినాక ప్రూనింగ్ చేయాలి. అచ్చమైన నాటు గులాబీలు. ఈ గులాబీలు అయితే మార్కెట్లో దొరకట్లేదు. మన ప్రెసిడెంట్ రోజు అలా ఆకాశంలో పెరిగి మొక్క అంతెత్తు పెరిగి పూలు పూస్తుంది. ఈ వానాకాలం బాగా పూస్తుంది. అలాగే ఇటు చూడండి, మందారాలు, కుంకుమ రంగు మందారం అంటాం కదా, అవి విపరీతంగా పూస్తాయి. ఆ కింద ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, నూరు వరహాలు. ఈ తామర మొక్కలు జూలై ఆగస్టు నెలలో కాస్త నిద్రావస్థలో ఉన్నాయి. ఇప్పుడే మేల్కొని మొగ్గలేస్తున్నాయి. ఒక్కొక్క టబ్బులో 3-4 మొగ్గలు ఉన్నాయి. ఇలా మొగ్గ చిన్నగా మొదలవుతుంది. అలా మొదలై ఇలా పెద్దగా అవుతుందన్నమాట. ఇలా పెద్దగా అయిన మొక్క ఇందాక చూపించిన పువ్వులాగా ఆ కాడ నిలువెత్తు పెరుగుతుంది. స్టార్టింగ్లో మనం కొత్తగా పెట్టుకున్నప్పుడైతే చిన్నగా పూస్తుంది, కానీ తర్వాత నిలువెత్తు పెరుగుతాయి. ఈ కాడలు పైదాకా వస్తాయి, వచ్చి చక్కగా పెద్ద పెద్ద పూలు పూస్తాయి. 100 రూపాయల టబ్లోనే పెంచుతున్నాను. ఇది మరో మొక్క. ఇది కూడా చూడండి చక్కగా పూలు మొగ్గలు వచ్చేసినాయి. ఇవి చిన్న సైజు తామరలు, ఇవి కూడా మొగ్గలు వచ్చేసినాయి. ఈ మొక్కలకైతే నేను ఎక్కువగా ఆవు పేడ, ప్రత్యేకించి ఆవు పేడ మాత్రమే వేస్తున్నాను. ఎలాంటి రాసాయనిక ఈ ఎరువులు ఇంతవరకు ఇవ్వలేదు. సాధారణంగా నేను ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులు ఇస్తూ ఉంటాను. వీటికి ప్రత్యేకించి గోశాలకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆవు పేడ, ఎండిన ఆవు పేడ, బాగా ఎండిన ఆవు పేడను మాత్రమే వేశాను. బ్లూమ్స్ అయితే బాగున్నాయి. మన నాటు చామంతులు కూడా మొగ్గలేసేస్తున్నాయి. ఈ పూల మొక్క పేరు క్లెమాటిస్. మన సన్నజాజి మొక్కలాగా పెరిగినంత మేర పూలు వస్తుంటాయి. మంచి సువాసనతో ఉంటాయి. కొమ్మలతో కూడా నాటుకోవచ్చు. సో ఇది మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్, సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి నేను అప్లోడ్ చేసినప్పుడు. ఓకే, మరిన్ని కొత్త కొత్త మొక్కలు ఎలా పెంచుకోవాలో ట్రై చేస్తాను మీకు తెలియపరచడానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.